జై శ్రీకృష్ణ. ఈ ప్రపంచంలో మనం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, కానీ అవి మనకు జీవనోపాధిని ఇస్తాయి. మనం ఎవరమో, మన మూలాలు ఏమిటో గుర్తు చేసేది మాత్రం మన మాతృభాష మాత్రమే. నేడు మనకు కలిగిన పరభాషా వ్యామోహం వల్ల మన మాతృభాష ఎంతటి ఆవేదన చెందుతుందో ఆ అమ్మ భాష ఆవేదనను నా గొంతుతో వినిపించే నా ఈ చిన్న ప్రయత్నం. నా కవితా శీర్షిక అమ్మ భాష ఆవేదన. కడుపు తీపిని పంచిన తొలి అక్షరాన్ని నేను, కంటి పాపలా నిన్ను కాచుకున్న కమ్మనైన అమ్మ దీవెనను నేను. నేడు నీ పెదవులపై పరభాష పరదాలు కప్పుతుంటే, నేడు నీ పెదవులపై పరభాష పరదాలు కప్పుతుంటే, నీ గుండె లోతుల్లో మూగబోతున్న మాతృమూర్తిని నేను. అమ్మ అని పిలిస్తే అమృతం కురిసేది, నేడు మమ్మీ అనే పిలుపులో ఆ ఆత్మీయత ఏది? నీ అస్తిత్వపు వేరును నువ్వే తెంచుకుంటుంటే, నీ అస్తిత్వపు వేరును నువ్వే తెంచుకుంటుంటే, నా అక్షర రూపం అశ్రువులై రాలుతోంది. కోటి భావాల మేళవింపు నా పదజాలం, తరతరాల చరిత్రకు సాక్ష్యం నా జీవన యానం. నేడు నీ ఇంట్లో నేనే అపరిచితురాలిని అయ్యానా? నీ ఆధునికత మోజులో నేను అనాథను అయ్యానా? పరభాషల వ్యామోహంలో నన్ను పాతిపెట్టకు. ఆంగ్లపు అహంకారాల కోసం, ఆంగ్లపు అలంకారాల కోసం నన్ను తాకట్టు పెట్టకు. నేను కేవలం పుస్తకాల్లో మిగిలిపోయే జ్ఞాపకాన్ని కాదు, నేను కేవలం పుస్తకాల్లో మిగిలిపోయే జ్ఞాపకాన్ని కాదు, నీ రక్తంలో ప్రవహించాల్సిన చైతన్యాన్ని, నీ రక్తంలో ప్రవహించాల్సిన చైతన్యాన్ని. నీ బిడ్డలకు నా తీయదనాన్ని రుచి చూపించు, నీ ఇంటి గుమ్మానికి నా అక్షర తోరణం కట్టించు. నేను బ్రతికితేనే నీ సంస్కృతికి జీవం, నేను వెలిగితేనే నీ జాతికి భవిష్యత్తు వైభవం, నేను వెలిగితేనే నీ జాతికి భవిష్యత్తు వైభవం. గుర్తుంచుకో మిత్రమా, అరువు తెచ్చుకున్న భాష నీకు అవకాశాలను ఇస్తుందేమో కానీ కన్నతల్లి వంటి మాతృభాష మాత్రమే నీకు అస్తిత్వాన్ని ఇస్తుంది. భాషను విస్మరిస్తే ఒక జాతి చరిత్ర సమాధి అవుతుంది. భాషను గౌరవిస్తేనే మన సంస్కృతి విశ్వ విజేతగా నిలుస్తుంది. అమ్మ ఒడిని తలదాచుకో, అమ్మ నుడిని గుండెల్లో దాచుకో, అక్షరమై చరిత్రలో నిలిచిపో. హిందీ ఉపాధ్యాయురాలిగా ఇతర భాషలను గౌరవిస్తూనే నా మాతృభాష మీద మమకారంతో, ప్రేమతో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21, 2026